హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా మన గార్డెన్లో వచ్చే ఫ్లవర్స్. నేను ఇవాళ మీకు ఈ అప్డేట్ ఎందుకు ఇస్తున్నాను అంటే, నేను ఇవాళ కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వీటికి ఇవ్వాలని అనుకుంటున్నాను. సో ఏంటేంటి ఇస్తున్నాను మీకు కూడా ఒక చిన్న ఐడియా కోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో మన గార్డెన్లో హాయిగా టెర్రస్లో ఒక 10-15 మొక్కలు ఇలా ఉండి మంచిగా ఇలా పువ్వులు వస్తూ ఉంటే మనకి బాగుంటుంది కదా, చూడడానికి అందంగా ఉంటుంది. దేవుడి పూజకి వాడుకోవచ్చు, అందంగా డెకరేషన్కి కూడా వాడుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నానో ఒక్కసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది నీమ ఆకులు అంటే వేపాకులు. సో మనకి నైట్రోజన్ ఉంటుంది, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి నీమ్ నుంచి కంట్రోల్ అవుతాయని మనం విన్నాం కదా. కాబట్టి నాకు ఇది ఇస్తే బాగుంటుందని అనిపించింది. నేను ఇంతకుముందు కూడా 1-2 సార్లు ఇచ్చాను ఆల్రెడీ ప్లాంట్స్కి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇలా ఇచ్చుకున్నా మనకి ఇది సరిపోతుంది అనిపించింది. సో ఈ ఆకులన్నీ నేను నీళ్ళల్లో వేసేసాను. ఒక 4-5 డేస్ అయిన తర్వాత ఇది కొంచెం మళ్ళీ అంటే ఇప్పుడు ఒక బకెట్ ఉంది కదా, ఒకటికి 4-5 బకెట్లు కానీ ఒక 6-7 బకెట్స్ కానీ అంటే 1:5-7 రేషియోలో వేసేసుకుంటే మనం వేసిన ఆకుల కాన్సన్ట్రేషన్ని బట్టి ఈజీగా మనకి అది డైల్యూట్ అయిపోతుంది కదా. సో ఆ లిక్విడ్ని మనం ఇచ్చేసుకుంటాం. సో ఈ వారంలో నాకు వర్షాలు పడ్డాయి కాబట్టి నేను ఇంకొక 2 రోజులు ఆగి ఇద్దామని అనుకుంటున్నాను. అందుకోసం మీకు నేను ఐటెం చూపిస్తున్నాను, అంటే ఏంటి ఇస్తున్నాను అని. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా పూర్తిగా వాటర్తో తడిసే ఉన్నాయి కదా వర్షానికంతా. అందుకోసం కొంచెం డ్రై అయిన తర్వాత ఇస్తే వాటరింగ్ చేసేటప్పుడు ఇవి డైల్యూట్ చేసి ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్ నేను ఎప్పుడు మనం అనుకుంటున్నది, అందరూ వినే ఉండుంటారు కూడా. సో అది కూడా ఏంటి అంటే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది రా బనానా. అలా దాన్ని ఏం చేశానంటే జస్ట్ వాడడానికి అవ్వలేదు, కొంచెం కలర్ వచ్చినట్టు అయిపోయి, సరే కొంచెం పండేక వాడదాం అనుకుని మళ్ళీ ఇంకొక 2-3 రోజులు మర్చిపోయాను. ఈ వర్షానికి అవి పూర్తిగా కొంచెం పులిసిపోయినట్టు అయిపోయాయి. సరే అయితే ఇంకెందుకు లిక్విడ్ చేసేద్దామని చెప్పేసి ఇది నానబెట్టాను అనమాట వాటర్లో. సో చూస్తున్నారు కదా, ఇలా ఫ్రూట్ పీల్స్ ఇవన్నీ ఫ్లవర్స్ తాలూకా ఇవి. సో అలా మన ఇంట్లో మనకి అవైలబుల్ అనే ఇవన్నీ కూడా మనం ఒక బకెట్లో వేసేసుకుని ఒక 4-5 రోజులు వేసుకుని, ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. సో అది వేసి కొంచెం ఇలా మనం ఒక 2-3 రోజులకైనా ఒకసారి ఇలా తిప్పి ఒక 4-5 రోజులు ఉంచేసి ఇది మెల్లిగా ఇలా అనేసి వేరే అంటే కంపోస్ట్ బిన్ ఉంటే కంపోస్ట్ బిన్లో కానీ లేదా ఏదైనా పెద్ద చెట్టు దగ్గర వేసేసుకుని కొంచెం మనం డ్రై అయ్యేలాగా ఈ లిక్విడ్ని డైల్యూట్ చేసుకుని ప్లాంట్స్కి కూడా ఇచ్చేసుకోవచ్చు. సో ఇది మొత్తం కిచెన్ వేస్ట్ని పూర్తిగా కాదు, రా బనానా పండిపోయింది అంటే పండిన దాన్ని ఏమంటారు, కాయ అనమాట, పండిన కాయ తాలూకా లిక్విడ్ అనమాట ఇదంతా కూడా. సో దాంతోపాటు ఇలా కలువ పూలు అవి ఈ మధ్య పూజకి అది వాడుకున్నాం కదా, సో అవన్నీ కూడా ఇందులో వేసేసాను. సో ఈ 2 ఫెర్టిలైజర్స్ నేను ఒక 2 డేస్ ఇది కొంచెం డ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ మంచి బడ్స్తో ఉన్నాయి. చామంతులు అన్నీ కూడా కొన్ని ఈ వెరైటీ అయితే ముందుగా ఫ్లవరింగ్ వస్తుంది మనకి, ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. కాబట్టి వీటికి ఇప్పుడు ఇచ్చేసినట్టయితే మొన్న ఒక 10 డేస్ 15 డేస్ బ్యాక్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ డిఏపి నేను వాటర్లో లిక్విడైజ్ చేసి ఇచ్చాను, అది వర్షాలకి ముందు. సో కొంచెం అంటే బడ్డింగ్ అది వస్తుంది కదా, బాగుంటుంది అని చెప్పేసి తర్వాత కంటిన్యూషన్ వర్షాలు వచ్చేసాయి. మరి నేను ఇంకే లిక్విడ్ ఇది రెడీ అయినా ఇవ్వడానికి కూడా నాకు అవ్వలేదు. అందుకోసం అని చెప్పేసి నేను ఒక 2-3 డేస్ కొంచెం ఇవి డ్రై అయిన తర్వాత ఇద్దామని అనుకుంటున్నాను. సో ఈ లిక్విడ్స్ నేను ఇస్తున్నాను. సో ఈ లిక్విడ్స్ నేను అన్ని ప్లాంట్స్కి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకి నా గార్డెన్లో చూస్తున్నారు కదా, అన్ని ఆల్మోస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్సే ఉన్నాయి. ఈ ఫుడ్ దీనికి చాలా సరిపోతుంది, అంతకన్నా అక్కర్లేదు. అంటే అది ఎక్సెసివ్, సరిపోతుంది, బాగానే ఉంటుంది. సో ఇంకా ఫ్రూట్స్ ప్లాంట్స్కి వాటికి అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా మెన్యూర్ కూడా ఇవ్వచ్చు. ఎప్పుడైనా 6 మంత్స్కి ఒకసారి నేను కౌడంగ్ మెన్యూర్ అది కూడా లిక్విడ్ రూపంలో కన్నా కొంచెం సాలిడ్లోనే ఇస్తాను. సో అది కూడా తెచ్చున్నది. ఇవి కొంచెం కంప్లీట్ అయ్యాక ఒక 10-15 డేస్ తర్వాత అది కూడా ఇస్తాను. సో దీనివల్ల చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్లాంట్స్ అన్నీ మంచిగా హెల్దీగా ఉంటాయి. ఈ మొగ్గలన్నీ కూడా బలంగా వస్తాయి. మొక్క చిన్నదైనా కూడా మనకి నర్సరీలో ప్లాంట్స్ ఎలా స్టాండ్ అయ్యి మంచిగా ఫ్లవరింగ్ ఇస్తాయో అలాగే ఫ్లవరింగ్ వస్తాయి. సో ఇది నా సీక్రెట్ అనమాట. నేను పెద్దగా బయట నుంచి కొన్న మెన్యూర్స్ కన్నా ఇవే యూజువల్గా వాడతాం. ఎందుకంటే మనం గ్రౌండ్లో ఉన్న మందారకు కూడా బడ్స్ రాలిపోతున్నాయి ఓవర్ వాటరింగ్ కారణం అని ఇలాంటివన్నీ ఒకసారి వింటూ ఉంటాం కదా, బగ్స్ అవి వస్తూ ఉంటాయి. సో ఈ కారణాలన్నిటికీ కూడా ఇది మొక్క స్ట్రెంగ్తీగా ఉంటే ఇవి తక్కువ
ఇబ్బందితో సర్వైవ్ అయిపోతాయి. అంటే పెద్దగా మనకి వీటి గురించి ఇబ్బంది పడాల్సిన పని అయితే ఉండదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంతెంత పువ్వు పూస్తున్నదో. మొక్క చూడండి ఎంత ఉందో. చిన్న జస్ట్ ఒక 3 కొమ్మలు ఉన్నాయి. ఒక 2 feet కూడా ఉండదు. చక్క కంటైనర్లో మనం వేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తాయి. సో ఇలా ఈ ప్లాంట్స్ అన్నిటికీ కూడా నేను ఆల్మోస్ట్ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఇస్తాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి డిఫరెంట్ ఫెర్టిలైజర్స్వి. సింపుల్గా పెద్ద ప్రాసెస్ ఏమీ లేకుండా మనం ఈజీగా ఇంట్లో వెంటనే సరే ప్లాంట్స్ ఉన్నాయి వీటికి మనం ఈ లిక్విడ్ ఇచ్చేసుకుంటే ఈజీగా ఇవి ఫ్లవరింగ్ వస్తుంది అన్న కాన్సెప్ట్తో నేను మీకు ఈ చిన్న టిప్స్ లాగా ఇవి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. పెద్ద ప్రాసెస్ అయిన ఫెర్టిలైజర్స్ ఇవి అయితే ఏమీ కావు, కానీ చాలా ఎఫెక్టివ్ ఫెర్టిలైజర్స్. అందుకోసం అని చెప్పేసి మీకు ఈ చిన్న టిప్ చెప్దామని నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఎంజాయ్ గార్డెనింగ్ ఫ్రెండ్స్. ఇంకో చిన్న అప్డేట్, ఇంకొక పత్తి మందార వచ్చింది చూసారా. మొన్న నా ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. ఈ 2 ఫ్లవర్స్ నేను పాలినేట్ చేద్దామో సీడ్ వస్తుందేమో అని ఇలా చేశాను. ఇవి 2 days అయింది కదా, సో కొంచెం అలా బ్లాక్ అయ్యాయి ఫ్లవర్స్. అయితే చూద్దాము ఎలా వస్తాయో సీడ్స్, మీకు అది కూడా అప్డేట్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇవాళ అయితే ఇది వచ్చింది. సో మళ్ళీ ఇది ఆఫ్టర్నూన్ 11 to 12 మధ్యలో లైట్ పింక్ కొంచెం షేడ్ చిన్నగా మారుకుంటూ 2 o'clockకి ఒక రకమైన షేడు, మళ్ళీ 4 to 6 మధ్యలో ఇంకొక డార్క్ షేడు వస్తుంది. మీరు ఆల్రెడీ నా వీడియో చూసే ఉంటారు. చూడకపోతే ఆ లింక్ దీని ముందు వీడియో ఫ్రెండ్స్, జస్ట్ ఒక 1 or 2 వీడియోస్ ముందే ఉంటుంది. ఒక్కసారి చెక్ చేయండి, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్. ఎంజాయ్ గార్డెనింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది మందార ఫ్లవర్. ఈ రెడ్ కలర్ ఫ్లవర్తో నేను పాలినేట్ చేయాలని అనుకుంటున్నాను. మనకి కలర్ అది ఎలా వస్తుంది, సీడ్ ఎలా ఫామ్ అవుతుంది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో అందుకోసం ఇలా ఈ కాంబినేషన్లో ఫ్లవర్ వస్తుందేమో ట్రై చేద్దామని ఇలా చేస్తున్నా. మీకు సీడ్ అయిన తర్వాత ఫామ్ అయిన తర్వాత నేను అప్డేట్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఇచ్చే ఈ లిక్విడ్స్కే ఆల్మోస్ట్ నాకు ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా హెల్తీగా ఉంటాయి. చక్కగా మంచిగా ఫ్లవరింగ్ అది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. నేను అందుకే డైలీ పోస్ట్ చేయగలుగుతాను ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా. శుభ్రంగా ఒక 10 కంటైనర్స్ అలా మనం చిన్న వాటిలో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ బయట స్పేస్ లేనప్పుడు పెద్ద చెట్టుకు కూడా ఇన్ని పువ్వులు రావాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి కదా ఫ్రెండ్స్, వాటికి మెయింటైన్ చేయాలి. అలా కుదిరినప్పుడు ఓకే చేయగలుగుతాము. ఒకవేళ లేనప్పుడు సరదా ఉండి మొక్కలు పెంచుకోవాలి అని అనిపించినట్టయితే చక్కగా ఇలా రకరకాల మందారాలు తీసుకుని మనం చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇంటి ఆవరణలోనే చూస్తున్నారా ఎన్ని ఫ్లవర్స్, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో ఇవి కూడా